చెప్పేస్తారు. అంతా మనం రాసేసుకుందామని ఒక పేపరు పెన్ను తీసుకొని కూర్చున్నారు. సో నేను ఒక 25 నెంబర్స్ కౌంట్ చేసే లోపు ఆ పేపర్ మీద రాస్తారో, గీస్తారో, చించుతారో, పేపర్ని మడత పెడతారో, దాచి పెడతారో మీ ఇష్టం. ఏమైనా కానీ ఆ పేపర్ మీద ఏదో ఒకటి చెయ్యండి. ఏమీ చేయకుండా మటుకు ఎవ్వరు ఉండద్దు. 25 నెంబర్స్ నేను అసలే కొంచెం వీక్ లెక్కల్లో. సో నేను స్టార్ట్ చేస్తున్నాను కౌంటింగ్. ఏదో ఒకటి రాయండి. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21.5. 10 అండి. కరెక్ట్ చెప్పానా? నాకు లెక్కలు రావని చెప్పానా నేను ఫస్టే? నాకు కౌంట్స్ రావండి, అందుకే చెప్పానా నేను తప్పు చెప్తానండి అని? పర్వాలేదు, నవ్వారు అంటే మీరు ఎవరో కొంచెం వింటున్నారు అని. 21, 22, 23, 23.5, 24, 24.5, 25. అందరూ ఏదో ఒకటి చేశారుగా మొత్తానికి. మీరు ఏం చేశారనేది దాయండి, సెషన్ లాస్ట్ లో చెప్తారు. మీ అందరూ ఒక్కొక్కళ్ళని ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీరు రాశారా, దాచారా, మడత పెట్టారా, గీకారా, చింపారా అని అడుగుతున్నాను అనుకోండి, సెషన్ అయిపోతుంది. త్రినాథ్ గారు అంటారు, ఏం మేడం మిమ్మల్ని నేను కథ చెప్పమని పిలిస్తే మీరు ఏదో యాక్టివిటీ చేపించేసేస్తున్నారు సెషన్ అంతా అంటారు. సో లాస్ట్ చెప్పుకుందాం దాని గురించి. ఓకే. మరి నాగేశ్వరరావు గారు ఇంకోసారి ఏదో చెప్పాలని అన్మ్యూట్ చేసుకున్నట్లున్నారు సార్. మేడం చెప్పండి. చెప్పండి సార్, ఎవరు? వినిపిస్తుందా మేడం? హలో. వినిపిస్తాను, చెప్పండి హలో. సార్. చెప్పండి, వినిపిస్తుంది. అది నాకు చాలా అంటే నాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంది. కానీ మాకు ఈ ఫ్లడ్ వచ్చేసి సిగ్నల్స్ సరిగ్గా లేక, కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నాం మేడం. ఏ ఏదేమైనప్పటికీ మీకు మేము అదృష్టవంతులం మేడం 11వ రోజుకి. ఎందుకని అంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఓకే సార్, మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, లాస్ట్ కి చెబుదురు. మన సెషన్ ఇప్పుడే మనం ఎంత చెప్పుకుంటూ ఉన్నామంటే చెప్పాలనుకున్న 4 ముక్కలు కూడా మళ్ళీ నేను చెప్పలేకపోతానేమోనని ఫీల్ అవుతున్నాను. సో వినండి, వీడియో ఆఫ్ చేసుకొని వినండి, సిగ్నల్ తక్కువగా ఉంటే. ఓకేనండి, యాక్టివిటీ చేశారు, దయచేసేయండి. మాట్లాడటం ఒక కళ అని చెప్పారు, మళ్ళీ వాళ్ళు ఏంటండి ఏదో కథ చెప్పటం కళ అంటున్నారు అని మీ అందరికి ఒక చిన్న డౌట్ కూడా వచ్చి ఉంటుంది. అసలు కథ అనేది మానవ జీవిత సంభాషణలో ఒక అంతర్భాగం. అవునా కాదా? ఎస్ ఆర్ రైట్? మన జీవితాల్లో అంతర్భాగమే కథ. చాలా మంది ఒక 10% మాత్రమే వాళ్ళ మత గ్రంథాలు చదువుతారు, అంటే రామాయణం, మహాభారతం ఇట్లాంటి పురాణాలు, ఇతిహాసాలు చదువుతారు. మిగిలిన 90% మంది తెలియలేదా రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి అని? తెలుసు. ఎలా తెలిసింది? మనకి ఊహ వచ్చి రాకముందు నుంచే మన అమ్మలు మనకు చెప్తూ ఉంటారు. రామాయణం అంటే అన్నదమ్ముల కథని, మహాభారతం అంటే దాయాదుల పోరు అని. మీరు దాయాదులు అంటే మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయమాకండి, అన్నదమ్ముల పిల్లల్ని దాయాదులు అంటారు. దాయాదుల పోరు మహాభారతం, అంతే కదా? మరి మనం ఇదేమీ చదివామా? చదవకుండానే మనకి అన్నదమ్ములు అంటే ఐకమత్యంగా ఉండాలి, రాముడు వెంటే లక్ష్మణుడు నడిచాడు, ఇలాంటిదంతా మనకు తెలిసిపోయింది. ఇవన్నీ కథల రూపంలోనే కదా మనం విన్నాము. ఒక ఇమాజినేషన్ కూడా మనకు తెలియకుండానే మన మైండ్ లో జరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. నాటి తరంలో ఇలాంటి కథలన్నీ ప్రాచుర్యం పొందింది ఎట్లా పొందినాయి అంటే బుర్ర కథలు, హరికథల రూపంలో. మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే మనకిప్పుడు స్వాతంత్ర సమరం జరిగింది.
అది ఎక్కడో కొన్ని పట్టణాలలో చదువుతున్న వాళ్ళ దగ్గర జరిగిన విషయాలను కూడా మారుమూల పల్లెటూళ్ళ దాకా ఎవరు చేరవేశారు? ఆనాడేమన్నా ఇప్పట్లాగా మొబైల్స్ ఉన్నాయా? మెసేజ్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక కరపత్రం అంటే మనకు ఒక పాంప్లెట్ ప్రింట్ చేస్తే అది కూడా దొంగతనంగా చేసి దాన్ని దొంగతనంగా పంచితేనే తెలుస్తుంది. అంత పంచినా అంత ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి బుర్రకథలే, ఈ బుర్రకథల రూపంలో వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు పాడుతూ ఉంటే, ఓహో ఇలా జరుగుతున్నదా, ఫలానా చోట మనందరము బానిసలంగా ఉన్నామా అని కూడా తెలియని వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలిసిపోయినాయి. ఆనాడే కాదండి, ఈనాడు ఆధునిక వేగవంతమైన జీవన విధానంలో కూడా మనకి కథతోనే మనం కమ్యూనికేట్ అయిపోతూ ఉంటాము ప్రతినిత్యము కూడా, అనునిత్యము కూడా. సో ఇలాంటి కథని ఒక పబ్లిక్ స్పీకర్ కి అసలు అవసరం ఏంటి, కథ అంటే ఏంటి, స్పీకర్ కి ఎందుకు అవసరము, ఇలాంటి విషయాలన్నీ మనము వన్ బై వన్ తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా 100% అసైన్మెంట్స్ పూర్తి చేసి ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు హ్యాండ్ రైజ్ మాత్రమే చేయండి. మన శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ 11 రోజుల నుంచి చాలా బాగా సెషన్, అందరూ తీసేసేయండి, డౌన్ చేసేయండి, బాగా సెషన్స్ వింటున్నారు, జర్నీ బాగా చేస్తున్నారు. ఇంకొక 20 days కూడా ఇలాగే ఆ మోటివేట్ తోనే వారన్నీ నేర్చుకుంటారు. అయిపోయిన తర్వాత ఒక ట్రైనర్ కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని మనం నేర్పించేస్తాం. జస్ట్ ఒక ప్రాక్టికల్ చేపిస్తాం, థియరీ చెప్తాం, ప్రాక్టికల్ ఒకటి చేపిస్తాం. మీరు దాన్ని 1 week ప్రాక్టికల్ చేస్తూ ఉంటేనే మీరు దానిలో నిష్ణాతులు అవుతారు, అంతే కదా. సో మీరు ఈ థియరీతో ఒక ప్రాక్టికల్ చేస్తున్నారంటే ఆల్రెడీ మాట్లాడున్నారు, సార్కి అనుకోకుండా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, సార్ మాట్లాడాలి, ఫోన్ వచ్చింది, వాళ్ళు ఇన్వైట్ చేశారు, ప్రెజెంటేషన్ ఇవ్వమన్నారు. సో నేర్చుకున్న టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ చాలా స్లైడ్స్ చేసుకున్నారు, ఒక 20 స్లైడ్స్ చేశారు, కాంటెంట్ తెచ్చుకున్నారు, దాన్ని ఫిల్టర్ చేశారు. ఆల్రెడీ మీకు కాంటెంట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి కాంటెంట్ తెచ్చుకున్నారు, దాన్ని ఫిల్టరైజ్ చేసేసారు, ఇక రెడీ. ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేశారు. ఆ టాపిక్ మర్చిపోకుండా ఉండటం ఎంత కావాలో అంత ప్రాక్టీస్ చేశారు. రెడీ అయిపోయింది, ఆ రోజు వచ్చేసింది. సార్ లేచారు, ఎర్లీ మార్నింగ్ ప్రెజెంటేషన్, తన ఇష్టదైవాన్ని తలుచుకున్నారు, ఆడిటోరియంకి వెళ్ళారు. అంతా ఏసీ చల్లగా ఉంది, లోపలికి వెళ్తే ఇక్కడ క్లోజ్ చేసేసారు. సార్ ముందు చాలా మంది చైర్స్ వేసుకొని కూర్చున్నారు. స్టేజ్ ఎక్కారు, మైక్ తీసుకున్నారు, ఎటువంటి స్టేజ్ ఫియర్ లేదు, స్టార్ట్ చేశారు, చెప్పడం స్టార్ట్ చేశారు. స్లైడ్స్ చూపిస్తూ తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తూ 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 ఉన్నారు. చెప్పి 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 20 minutes అయిపోయింది. మీకు డౌట్ వచ్చింది, నా సెషన్ ఎంతమంది వింటున్నారు, అసలు ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పింది అనేది ఆయనకు ఒక డౌట్ వచ్చింది. సో వెంటనే ఒక్క సెకండ్ ఆడియన్స్ వైపు చూశారు. ఆడియన్స్ ఎలా ఉన్నారనుకుంటున్నారు మీరందరూ కూడా? దీనికి కూడా కొంచెం సేపు ఆగి, ఈ రివ్యూ కూడా కొంచెం సేపు ఆగి విందాం మనందరం. కథ స్పీకర్ కి ఎందుకు అవసరం అనే దానికి అంటే మనం బ్యాక్ వెళ్దాం, స్పీకర్ కథ ఎందుకో మనం తెలుసుకుందాం. కథ కేవలం మాటలే కాదు, భావాలు, భావోద్వేగాలు, అనుభవాలతో కలిపినవే మాటలుగా కథల రూపంలో బయటకు వస్తాయి. మీకు భావాలంటే తెలుసు కదా, మన ఒపీనియన్. భావోద్వేగాలు అంటే మనకున్న కోపం, ఈర్ష్య, అసూయ, ఆనందం, ప్రేమ, ఇవన్నీ మనిషికి ఉన్న భావోద్వేగాలు. వీటి కలయికతో, అనుభవాలతో చెప్పేదే కథ. ఇప్పుడు మీకు అర్థమైందిగా కథ అంటే ఏమిటనేది. కేవలం మాటల ఊహం మాత్రమే కాదు, దానిలో ఇన్ని మిళితమై ఉంటాయి. సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా రాము గారు, మ్యూట్ చేసుకోండి, సారీ. ఇంకా స్పీకరు తను చెప్పాలనుకున్న విషయాన్ని కథ రూపంలో చెప్తే 90% ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారంట. ఇంకా నేను చెప్పాను చూసారా, ఒక ఇమాజినేషన్స్ మనలో జరిగిపోతూ ఉంటే, మనం ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దెయ్యం అంటే ఎలా ఉంటుంది అనేది ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అసలు దయ్యం ఎలా ఉంటుంది? 1 person. ప్రశాంతి గారు మీరు చెప్పండి మ్యామ్. మేడం టీవీలో చూడడం తప్ప డైరెక్ట్ పరిచయం లేదు మేడం.
చూడలేదండి, అంతవరకు అయితే నేను 100% రాసిస్తాను. మీరు చెప్పండి. మీకు దెయ్యం అంటే ఇలా చీర కట్టుకొని జుట్టు విరబోసుకొనే ఉంటుంది. మన ఇమాజినేషన్ ఇదే ఉంటుంది. ఎవ్వరూ దయ్యాన్ని చూడలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా సినిమాలు తీసేవాళ్ళు దయ్యాన్ని అలాగే చూపిస్తారు. ఈ థాట్ డైరెక్టర్లకు రాలేదా? వచ్చింది. మనకే వచ్చినప్పుడు డైరెక్టర్ అంటే తన మనకన్నా క్రియేటివిటీగా తనకెంతో కొంత ఉంటుంది. కానీ అదే చూపించడానికి రీజన్ ఏంటంటే మనం ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఉండిపోయాం. దయ్యము అంటే ఇదే, ఇదే దయ్యం అంటే. అదే దయ్యానికి నల్ల డ్రెస్ వేస్తే దేంట్లో దయ్యానికి నల్ల డ్రెస్ వేస్తే వీడెవడరా అంటాం. అతనికి ఎన్ని తెలిసినా మనకు అనవసరం, వీడెవడరా అనే మాట మనం వేస్తుంది. సో ఇలాంటి బిలీవ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది 90% యాక్సెప్ట్ చేస్తారంట. మనం స్టోరీ రూపంలో ఏదైనా ఒక విషయాన్ని చెప్తూ ఉంటే 65% మంది భావోద్వేగాలకు కనెక్ట్ అయిపోతారంట. వంటలక్క డాక్టర్ బాబు చాలా మందికి తెలుసు. దానిలో రీజన్ ఏంటి? వంటలక్క కష్టాలు పడుతుంది, డాక్టర్ బాబు వదిలేశాడు. దీన్ని తీసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో ఆ స్టోరీ తిరుగుతోంది. మనుషులు టైము ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, ఎప్పుడు మా టీవీ ముందు కూర్చొని చూద్దామా అన్నంతగా లేడీసే కాదు జెంట్స్ కూడా ఎక్కువ మంది కనెక్ట్ అయిపోయారు. రీజన్ ఏంటి? భావోద్వేగం. ఆ వంట కానియమని అంత బాధపడుతూ చూపించడానికి కలదు. భావోద్వేగాలకు అంత కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ 75% మంది కొన్ని కొన్ని కంపెనీస్ చెప్పే మాటల్ని ట్రస్ట్ చేస్తారు. హార్లిక్స్ అది వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ కూడా హార్లిక్స్ అందరూ తాగుతారు. చాలా మంది హార్లిక్స్ కంపెనీ స్టార్ట్ చేసింది ఏమని, మా ప్రోడక్ట్ తాగండి మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పింది హార్లిక్స్. దాన్ని ఏం చేశారు మన వాళ్ళు, తాగిన తర్వాత కొంతమంది చెప్పారు అబ్బా నాకు హార్లిక్స్ పాలు తాగితే గానీ రాత్రిపూట నిద్ర రాదు అని చెప్పారు. ఎవరో నాలాంటి ఒక కస్టమర్. ఎందుకు? అతను ట్రస్ట్ చేశాడు. హార్లిక్స్ కంపెనీ మార్కెటింగ్ అతను చెప్పే కథని చేశా నేను. నాకు రాత్రిపూట హార్లిక్స్ పాలు తాగితే గానీ నిద్ర రాదు అంట. ఇక్కడ నా నమ్మకం బలమైంది. హార్లిక్స్ లో అదేం లేదు. హార్లిక్స్ లో నిద్ర వచ్చే గుణమే ఉంటే తాగిన వాళ్ళందరికీ నిద్ర రావాలి. 10 మంది తాగితే 5గురే నిద్రపోతారు, మిగిలిన 5గురికి వాళ్ళ సమస్యలతో నిద్ర పట్టదు. అంతే తప్ప హార్లిక్స్ తాగినందువల్ల వాళ్ళకి నిద్ర రాలేదు లేదు, వచ్చింది లేదు. 75% కంపెనీస్ చెప్పే మాటల్ని ట్రస్ట్ చేయటం వల్ల కూడా మార్కెట్ లో ఆ ప్రోడక్ట్ అనేది అంత ముందుకు వెళ్తుంది. దానివల్లే కదా హార్లిక్స్ వాడు నెంప్రాక్ వాడు ఫస్ట్ ఒకటి రిలీజ్ చేసి తర్వాత ఉమెన్స్ స్పెషల్ అన్నాడు, చిల్డ్రన్స్ స్పెషల్ అన్నాడు, 40 years అబోవ్ వాళ్ళకి అన్నాడు, 50 years అబోవ్ వాళ్ళకి అన్నాడు. ఎవరికైనా మందు ఒకటే, డాక్టర్ ఇచ్చే పిల్స్ ఎవరికైనా ఒకటే. అయితే కొంత ఏజ్ పర్సన్స్ సగం వేయమంటాడు, వయసులో ఉన్న వాళ్ళని ఫుల్ వేసుకోమంటాడు, చిన్న పిల్లలకు హాఫ్ వేయమంటాడు. కంపెనీ వాడు తయారు చేసే ప్రోడక్ట్ ఒకటే. మనల్ని వాడు వాడుకున్నాడు, ఎందుకు? మనం ట్రస్ట్ చేసాం. వాడు చెప్పిన కథకి మనము పడిపోయినాం. 75%. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక స్టోరీ చెప్పటం వల్ల ఎంత ట్రస్ట్ అనేది మనుషుల్లో జరుగుతుంది. ఓకేనండి. స్టోరీస్ ఇందువల్ల చెప్పాలని చెప్తున్నారు మీరు. అసలు స్టోరీస్ వల్ల లాభాలు ఏంటి? ఒక స్టోరీ చెప్పటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఎవరో ఎవరో మ్యూట్ చేస్తున్నారు, ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. ఇందాక నేను శ్రీనివాస్ రెడ్డి గారి ఆ కథలో చెప్పినట్లుగానే ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు గానే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనిషి సైకాలజీ ప్రకారం 40 minutes కన్నా ఎవరు కూడా ఏ క్లాసు వినలేరంట, ఏ మాటలు కూడా వినలేరంట. అందుకే పిల్లలకు కూడా 40 నిమిషాలే ఉంటాయి సెషన్స్. ఈ 40 minutes లో మీరు మినిమం 20 minutes నాన్ స్టాప్ గా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నారు అనుకోండి, ఆ కూర్చు ఎదురుగుండా ఉన్న ప్రేక్షకులు కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఏమిరా బాబు ఈ కర్మ నాకు ఏంటో తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు ఇది వినాలి, చచ్చినట్టు వినాలి అనుకుంటారు కొంతమంది. కొంతమంది పక్కన వాళ్ళతో చిట్ చాట్ చేస్తారు. మన శ్రీనివాస్ రెడ్డి గారి విధానంలో ఇందాక అదే జరిగింది. ఆయన ప్రేక్షకులు ఎంగేజ్ చేయలేకపోయినారు. ఎంగేజ్ ఎందుకు చేయలేకపోతున్నారు? కాంటెంట్ చెప్తూ ఉంటే బోర్ ఫీల్ అవుతారు. ఒక స్టోరీ దానిలో చెప్పలే, ప్లీజ్, ఒక స్టోరీ లాంటిది ప్రేక్షకులను ఆకట్టుకోలేక చెప్పలేకపోయేటప్పటికి ఆయన ఎంత బాగా కంటెంట్ తీసుకున్నా, ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎంత వాయిస్ మాడ్యులేషన్ తో బాడీ లాంగ్వేజ్ తో 100% చెప్పినా కానీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయారు. ఖచ్చితంగా స్టోరీ అనేది
కావాలి. స్టోరీ చెప్పేటప్పుడు ప్రేక్షకులు ఒక్కసారి వాళ్ళే ఊహించుకుంటారు, తదాత్మానం చెందడం అంటారు, అంటారు ఉత్సుకత వాళ్ళల్లో. ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనే ఉత్సుకత కూడా వాళ్ళకి స్టోరీస్ వల్ల మాత్రమే జరుగుతుంది. దీనివల్ల స్పీకర్ కారు ట్రైనర్ కూడా ఒక లాభం ఉంది. ఎలాగంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడటానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్టోరీని దానిలో పెట్టుకోవాలి మీరు. అప్పుడు మీరు ఒక క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. క్రియేటివిటీ మీలో పెరుగుతుంది. ఆ స్టోరీని అల్లాలి. ఆడవాళ్ళు జడ ఎలా అల్లుతారో అలా అల్లాలి. ఆ అల్లికలో మీలో ఉన్న క్రియేటివిటీ మీకు తెలియకుండానే బయటకు వస్తుంది. ప్రతి మనిషికి కూడా తన వేళ్ల చివరే ఉంటాయంట సృజనాత్మకత అనేది. కానీ ఆ సృజనాత్మకతను వాడుకోవటం చేతకాక, అసలు తనకు ఉన్నదని ఒక బిలీవ్ చేయకుండా, బయట ఎక్కడో ఎవరి దగ్గరో ఏదో ఉంది, దాని దగ్గరికి నేను పరిగెత్తాలి, దాని దగ్గర నేర్చుకోవాలి అనుకుంటారు. మన వేళ్లలో ఉన్న సృజనాత్మకతను మనం మర్చిపోతాం. అగ్రి? 1 సెకండ్, నేను ఫ్యాన్ వేసుకొని వస్తాను. 1 సెకండ్. మనకి కూడా లాభం. నెక్స్ట్, ఒక మనం చెప్పిన విషయాన్ని మర్చిపోకుండా స్టోరీ రూపంలో మనం కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఒకసారి టాపిక్స్ పాయింట్స్ మర్చిపోతాం, కొంత నర్వస్నెస్ వల్ల కానీ, లేకపోతే టైం అయిపోతుందనేమో, ఇంకో బాధల్లో ఇంకొక ఎవరమైనా 2 పాయింట్స్ మర్చిపోతాం. స్టోరీ రూపంలో చెప్తూ ఉన్నామనుకో, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింటే కదా అని ప్రక్కన మనకి కూడా గుర్తుకొస్తుంది. దీనివల్ల మనకి కూడా లాభం ఉంటుంది. మాట్లాడటం ఒక కళ అన్నారు, చెప్పటం ఒక కళ అన్నారు. సారీ, చెప్పుకుంటూ పోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? కా వ్యక్తికి బైపాస్ సర్జరీ చేశారు, హార్ట్ అటాక్ వచ్చింది. సో అతను ఒక 10 days హాస్పిటల్లో ఉన్నారు. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 1 week అయిన తర్వాత వాళ్ళ వైఫ్ డాక్టర్ కాల్ చేసింది. ఏమని? సార్, మా హస్బెండ్ కి లాటరీలో ఒక 10 lakhs వచ్చింది. దీన్ని నేను చెప్పకూడదని మీరు చెప్పారు, ఎందుకు డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పాడు, హఠాత్ పరిణామాలు, మాటలు చెప్పమాకండి, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అని. ఇది అందరికీ తెలుసు, మనకు కూడా. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కొంచెం మీరు వచ్చి చెప్తారా అని అడిగింది. సో ఈయన ఏం చేశారు, ఈ డాక్టర్కి పెద్ద తానే గొప్పగా ఫీల్ అవుతాడు, నాకు మాట్లాడటం చాలా అద్భుతంగా వచ్చు, నేను ఎట్లాంటి వాళ్ళైనా కన్విన్స్ చేసేసి కమ్యూనికేట్ చేసేయగలను అని ఒక పెద్ద ధీమాతో డాక్టర్ వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ మన పేషెంట్ కనిపించారు. వెంటనే మన రావు గారు ఏమన్నారంటే, రండి సార్, వచ్చి కూర్చోండి అని డాక్టర్ గారిని ఆహ్వానించారు. వచ్చి కూర్చుంటారు. సార్, ఎలా ఉంది మీ ఆరోగ్యము అని అడిగారు డాక్టర్. ఏం సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది, మీ దయ వల్ల, మీరిచ్చిన మోటివేట్ వల్ల, ప్లస్ మీరిచ్చిన వైద్య సదుపాయం వల్ల నేను చాలా బాగున్నానండి, దేవుడి దయ వల్ల నేను బతికిపోయాను అని చెప్పారు. డాక్టర్ గారు అన్నారు, సార్ మీకేమన్నా ఈ లాటరీ టికెట్ లాంటివి కొనే అలవాటు ఉందా అన్నది. వెంటనే మన రావు గారు, ఉంది సార్, నెలకు ఒకటి కొంటాను అన్నాడు. మీకు ఎప్పుడన్నా దానిలో డబ్బులు వచ్చినాయా అని అడిగారు. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నాడు, ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఆ పేషెంట్ కి ఏమన్నా అవుతుందేమన్నా, అసలే డాక్టర్ అయ్యి అంటే, మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి సార్ అవి, ఏదో మనం కొనుక్కుంటామని వైరాగ్యం కూడా ఉంది మళ్ళీ మన డాక్టర్ మన పేషెంట్ కి. అంటే ఓకే, అట్లయితే మీకు ఒక 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మన రావు గారు, అదే పేషెంట్, మీకు ఇవాళ ఖాళీగా ఉన్నారా డాక్టర్ గారు, ఎందుకు మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నలు వేస్తున్నారు అని. లేదు లేదు, చెప్పండి, మీకు ఒక 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తానండి, మొన్న మీ హాస్పిటల్లో 1,00,000 రూపాయలు మీరు బిల్ వేశారు, అప్పు చేసి కట్టాను, అప్పు కడతాను అని. 2 లక్షలు వస్తాయని. ఏంటండి వాళ్ళు, మీరు నాతో జోక్ చేయడానికి తీరుబడిగా మా ఇంటికి వచ్చారా అని. లేదు, చెప్పండి సార్, మీకు 2 లక్షలు వస్తే ఏం చేస్తారు? ఏముందండి, ఇల్లు బాగు చేయించుకుంటాను, పైన ఒక గది వేస్తాను, మా అబ్బాయి చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంది. 3 లక్షలు వచ్చినాయి అనుకోండి, కాదు సార్ 5 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే అప్పటికి మన పేషెంట్ అయిన రావు గారికి పేషెన్సీ తగ్గిపోతుంది, విసుకొచ్చేస్తుంది. అంటే డబ్బు లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకు డబ్బు కావాలా అని అడిగితే
ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ విసుగు వేరేలా ఉంటుంది. ఏముందండి, ఏముందండి, ఆ ఇల్లు బాగు చేసుకుంటాను, అప్పు తీర్చుకుంటాను, ఇంకా కాసిన డబ్బులు ఉంటే మా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తాము. వెంటనే మన డాక్టర్ గారు, ఓకే, 10 లక్షలు వస్తే ఏం చేస్తారు అని. విసికెత్తిపోయిన మన పేషెంట్ అనే రావు గారు, మీకు సగం ఇస్తాలేండి అన్నారు. ఇప్పుడు స్ట్రోక్ ఎవరికి వచ్చి ఉంటుందంటారు? ఒకరు చెప్పండి, లేదా చాట్ 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 బాక్స్ లో చెప్పండి. స్ట్రోక్ ఎవరికి వచ్చింది? నువ్వు చెప్పలేం కాదు. కరెక్ట్ 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 కరెక్ట్. డాక్టర్కి వచ్చింది. మనం చెప్పటం మనకు వచ్చు అని ఎక్కడ పడితే అక్కడ, ఎంతసేపు పడితే ఎంతసేపు, అనవసరమైన ఒక టాపిక్ పట్టుకొని అవతల వాళ్ళ పేషెంట్స్ మనం పరిశీలిస్తూ ఉంటే ఇలాంటివి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ కథ నేను మీ అందరికీ ఎవరికైనా బీబీ పట్టాభిరామ్ గారి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే వారి బుక్స్ లో దొరుకుతుంది. దీనిలో హ్యూమర్ కూడా ఉన్నది, మంచి మోటివేట్ కూడా ఉన్నది. చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. సరే, మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసేద్దాం. అసలు కథ అంటే ఏమిటో తెలుసుకున్నాము, కథ చెప్పటం వల్ల లాభాలు తెలుసుకున్నాము. కథని చెప్పేటప్పుడు ఆడియన్స్ కే కాకుండా మనకి కూడా ఎంతో కొంత పనికి వస్తుంది అనే విషయం మనము తెలుస్తుంది. నెక్స్ట్, కథని తయారు చేయడానికి కావలసిన టూల్స్ అండ్ టెక్నిక్స్, అసలు ఎలాంటి స్టోరీస్ చేసుకోవాలి, చేసుకునేటప్పుడు ఎట్లాంటివి మనం జాగ్రత్తలు చూసుకోవాలి అనేది మీకు కాంటెంట్ ప్రిపరేషన్ లోనే వచ్చి ఉంటుంది. ఓబీసీ, ఓబీసీ అంటే చాట్ బాక్స్ ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. ఎవరికి గుర్తులేదా ఓబీసీ అంటే? ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఓకే, గుడ్ గుడ్, రాజశేఖర్ గారు. ఎవరు, అనిత గారు ఓపెనింగ్ ఒకటే పెట్టారేంటి? వన్ బై వన్. ఓకే, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. మనం ఓపెన్ చేసేటప్పుడు ఉత్సుకతతో ఓపెన్ చేయాలి, మనకి స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలి. క్లోజింగ్ ఎప్పుడు ఒక చిన్న మోరల్ వాల్యూ, ఒక విలువతో కూడిన దాంతో దాన్ని క్లోజ్ చేయాలి. బాడీ చూసుకోవాలి. ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు స్టోరీ ఒకటే ఉంటుంది, చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. ఒక 8, 9, 10 క్లాస్ పిల్లలకి మీరు ఒక విషయాన్ని చెప్పడానికి వెళ్తున్నారు. దానిలో మీరు ఒక స్టోరీని పెట్టుకోవాలి. వాళ్ళకి తెలిసిన భాషలోనే చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు ఇంకొక పెద్ద పిల్లలకి, ఒక బీటెక్ పిల్లలకి వెళ్ళారు, ఇక్కడ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళని కలుపుకుంటూ, అంటే ఆ ఏజ్ పర్సన్స్ మనం గోల్ చేస్తే వాళ్ళు వినరు. వాళ్ళని ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తేనే వాళ్ళు మన వేలోకి వస్తారు. కాబట్టి అక్కడ చెప్పే విధానంలో మారాలి. చిన్న పిల్లలకు చెప్తున్నప్పుడు చెప్పే విధానంలో తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఎవరు ఆడియన్స్ తెలుసుకోవాలి. ఇది మీకు కాంటెంట్ ప్రిపరేషన్ లో కూడా వచ్చి ఉంటుంది. నో యువర్ ఆడియన్స్, మీ ఆడియన్స్ ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాళ్ళకి ఎంగేజ్ చేయడానికి ఇందాక నేను చెప్పినట్లుగానే ఉత్సుకత చూపించాలి. వాళ్ళకి స్టోరీలో ఆ స్టోరీని వాళ్ళు చూడాలి, వినాలి, ఊహించాలి, ఫీల్ అవ్వాలి. అంత లెవెల్కి స్టోరీని క్రియేట్ చేసుకోవటం తెలిసి ఉండాలి. నెక్స్ట్, హాస్యం. జంజాల గారు అంటారు, పప్పులో ఉప్పు ఎంత ఉండాలో హాస్యం అంత ఉండాలి అని. హాస్యం లేకపోతే ఎక్కడ ఏది కూడా పండదు. అందుకే మిమ్మల్ని స్టార్టింగ్ లోనే నేను అలా నవ్వండి అని. చిన్న చిరునవ్వు అవతల వాళ్ళని, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా సరే ఒక్కసారి వాళ్ళు మన వైపు తిరిగేలా చేసేది చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వు మనల్ని అవతల వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఫస్ట్ చిరునవ్వు. తర్వాత వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి మాట్లాడొచ్చు, లేకపోతే బాడీ లాంగ్వేజ్ తో కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ మన మొహంలో కనిపించే చిరునవ్వే మనల్ని అవతల వాళ్ళతో కనెక్ట్ చేసే మంచి ప్రక్రియ. మీరు ఇట్లాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని యూస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక స్టోరీలో ఒక హీరో, ఒక విలను ఉండాలి. హీరో విలను అంటే మంచి ఉండాలి, చెడు ఉండాలి. మంచినే మంచి మార్గంలో మీరు వెళ్ళాలి, చెడు మార్గంలో వెళ్ళకూడదని చెప్పడానికి దానికి మన భాషలో మనకు అర్థమయ్యేటట్టుగా మనం ఒక హీరో విలన్ అని మనం పెట్టుకున్నాం, అంతే తప్ప
మంచి చెడు రెండు చూపించేలాగా కథని తయారు చేసుకోవాలి. ప్రేక్షకులు స్టోరీతోనే ఎంగేజ్ అవుతారు. వాళ్ళు ఎంగేజ్ అయిన తర్వాత మనం చెప్తున్న స్టోరీకి వాళ్ళకి మధ్యలో ఒక కొన్ని సెకండ్స్ పాటు కమ్యూనికేట్ అవుతుందంట. వాళ్ళ బ్రెయిన్ మన బ్రెయిన్ ప్యారలల్ గా వెళ్తాయంట. ఇది ఒక సైకలాజికల్ గా రీసెర్చ్ కూడా చేశారు. ఇంత కమ్యూనికేట్ చేయగలదు ఈ స్టోరీ అనేది. ఇవే కాకుండా మీరు చెప్పాలనుకున్నది చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పాలి. సన్మానానికి పిలిచారు, ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఆ టైంలో ఏం మాట్లాడాలి? ఆ కవి గారి గురించి మాట్లాడాలి, లేకపోతే ఆయన రాసిన సాహిత్యము పుస్తకాల గురించో మాట్లాడాలి, లేకపోతే సాహిత్యం గురించి మాట్లాడాలి. ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలు. అవి కాకుండా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఎప్పుడు పోతుంది, ఐటీ రంగం ఎందుకు కుదేలయ్యింది, హీరోషిమా నాగసాకి మీద ఆ రోజు అణుబాంబు ఎందుకు వేశారు, దానివల్ల వాళ్ళు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇలాంటి విషయాలు చర్చించకూడదుగా. ఎస్ సార్, కరెక్టేనా? సందర్భానుసారంగా మనం మాట్లాడాలి. చెప్పాల్సింది స్పష్టంగా క్లియర్ గా చెప్పాల్సింది చెప్పండి. ఎంతసేపు స్టోరీ చెప్పాలనే వస్తుంది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఒక స్టోరీని తయారు చేయండి. మీకు సెషన్ ఇచ్చిన 40 minutes లో 20 minutes ఒక 3 కథలు తీసుకొని ఒక కథ వెనకాల ఒక కథ పెడతానంటే ఏంట్రా కథలు చెప్తానుక మనం ఇంతసేపు ఇక్కడ కూర్చుంది అనుకుంటాం. లేకపోతే ఎవర్రా బాబు ఈ ట్రైనరు ఇంత పెద్దగా వీరుడు సూర్యుడు ధూరుడు అని పోయి మరి స్టేజ్ మీదకి ఆహ్వానించారు, చప్పట్లు కూడా కొట్టాం మనందరం, ఈయనేంట్రా బాబు పైకొచ్చి కూర్చొని కథలు చెప్తున్నాడు అంటారు. ఎంత వరకు పెట్టాలో స్టోరీని అన్ని స్టోరీస్ పెట్టండి. లేకపోతే 2 స్టోరీస్ పెట్టాల్సి వచ్చిందనుకోండి, 2 కథలు పెట్టండి. కానీ కథని మటుకు 2 నుంచి 3 నిమిషాల్లో మాత్రమే క్లోజ్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఎటువంటి మత రాజకీయాల జోలికి వెళ్ళమాకండి. కులాల గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఒక స్టోరీని తయారు చేసుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మనం ఎటువంటి ధోరణిలో మాట్లాడతాము అదే భాష మాట్లాడండి. మీరు ఒక రాజుల కథ తీసుకొచ్చారనుకోండి, రాజులు మంత్రివర్య ఏమిటి వాళ్ళ విశేషములు అన్నారనుకోండి, కూర్చున్న వాళ్ళు బిత్తర చూపులు చూస్తారు, ఏంటి గోలా అని. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు ఏంట్రా బాబు ఇదేంటి ఏదో పగట వేషంలో మాటలు ఏంటి అనుకుంటారు. సో మీరు అక్కడ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు రాజుగారు మంత్రి గారు ఏంటండి ఇవాళ మన సభలో విశేషాలు అని మాట్లాడారనుకోండి, అవతల వాళ్ళకి కమ్యూనికేటివ్ కరెక్ట్ గా అవుతుంది. సరళమైన భాషలో వచ్చిన భాషలో మాట్లాడటానికే ప్రయత్నించండి. మాండలికాల జోలికి వెళ్ళొద్దు. మాండలికాలు అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మంత్రివర్య ఇవన్నీ కూడా మాండలికాలు, ఒక రకమైన భాష అన్నమాట. వీటి జోలికి మీరు ఇట్టి పరిస్థితుల్లో మాత్రం వెళ్ళకండి. అదంటే ఏంటి, ఏమేం కావాలి, కథలో ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి టూల్స్ వాడకూడదో తెలుసుకున్నాం. స్టోరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, స్టోరీస్ అసలు ఎక్కడ దొరుకుతాయి. మరేమో మా చిన్నప్పుడు అందరూ కథ కంచికి మనం ఇంటికి అన్నారు, కథలన్నీ కంచిలో ఉన్నాయి, ఇప్పుడు నేను కంచికి వెళ్ళి కథలు తెచ్చుకోవాలండి, సారీ అండి నేను ఈ 1 hour సెషన్ లో కూర్చోడమే కొంత ఇబ్బందిగా ఉంది, మా ఇంట్లో మా పిల్లలతో మా హస్బెండ్ మా వైఫ్ తో అటు చూస్తూ ఇటు చూస్తూ టైం వంక చూస్తూ వాళ్ళు అన్నాలు తిన్నారా వీళ్ళు తినలేదా, ఇలాంటివన్నీ చూసుకుంటూనే ఇప్పుడు నేను కథలు తెచ్చుకోవడానికి కంచికి వెళ్ళాలండి, నాకు వద్దు అని మాకండి. కథలు మన దగ్గరే ఉంటాయి. కథలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. దీనికి ముందు ప్రశాంతి ఓకే మ్యామ్, ఓకే ఓకే. దీనికన్నా ముందు ఒక చిన్న స్టోరీతో పెట్టుకుంది. విక్రమార్కుడు మహారాజు బేతాళుడు మళ్ళీ భుజం మీద వేసుకొని మళ్ళీ పయనమయ్యాడు. మన బేతాళుడు ఊరుకుంటాడా? మహారాజా మీకు దారిలో ఆయాసము అలసట రాకుండా బోర్ కొట్టకుండా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక స్టోరీ చెప్తాను వినండి అని. సరేనన్నాడు మన విక్రమాదిత్య మహారాజు గారు. మొదలు పెట్టాడు. అవంతిక అనే నగరంలో హిరణ్యగుప్తుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు. అతను చాలా పెద్ద బిజినెస్. వెళ్ళండి, వ్యాపారం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత చెప్పుకోవడానికి బాగోదు, బిజినెస్ అని చెప్పుకుందాం మన భాషలో.
ఇక్కడ ఆ భాష ఈ భాష రెండు మాట్లాడచ్చు, ఎందుకంటే అన్ని రకాల పీపుల్స్ ఉన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని రకాల భాషని యూజ్ చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. అంత పెద్ద బిజినెస్ అయినా ఇతనికి జాలి మరీ ఎక్కువ. అందరి మీద జాలి చూపిస్తాడు. ఎలాంటి జాలి చూపిస్తాడు? ఎవరన్నా వచ్చి బాబు బాబు మా దగ్గర వాళ్ళ డబ్బు లేదు, అరువిమంటే అరువు ఇచ్చేస్తాడు. అరువు అంటే అప్పు అండి, అప్పు ఇచ్చేస్తాడు. మళ్ళీ మర్నాడు ఆ అప్పుని కట్టలేదేంటి అని అడగడు. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చి 10 రూపాయలు సరుకులు కొనుక్కొని రూపాయి చేతిలో పెట్టినా తీసేసుకుంటాడు. పోనీలే, జాలి కదా, పోనీలే పాపం, అంతే తప్ప మిగిలిన 9 రూపాయలు ఇవ్వలేదేంటి అని అడగడు. అట్లాగని చెప్పి తూకం తక్కువ కూడా తుయ్యడు. ఇవన్నీ కూడా వ్యాపార లక్షణాలు కాదు, అంతే కదా. బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది. బిజినెస్ అంటే ఇట్లాంటి బిజినెస్, ఇది ఏమన్నా పర్చేస్, కిరాణా షాప్, ఇట్లాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా వ్యాపార లక్షణాలు అస్సలు కాదు. ఆ, ఏం చేస్తాము, పాపం ఆయన ఇలా వ్యాపారం చేస్తుంటే వాళ్ళ భార్య ఒకటే పోరు పెడుతుంది ఇంట్లో. ఏంటి సంసారం ఏంటి, నువ్వేంటి ఇంత పెద్ద బిజినెస్ ఏంటి, డబ్బులేవి అని. ఒకరోజు ఆయన్ని మోసం చేశారు. బంగారు కాసు బదులు ఇత్తడి కాసు ఇచ్చేసేసి వచ్చిన కస్టమరు సరుకులు కొనుక్కొని వెళ్ళిపోయారు. ఈయన తర్వాత చూసుకుంటే అది ఇత్తడి కాసు అయింది. అది చూడగానే వాళ్ళ భార్య కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి, నువ్వు అసమర్థుడివి, నీకేం చేత కాదు, నువ్వు అసలు ఏం చేస్తావు జీవితంలో, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, మగ పిల్లలకు వ్యాపారం అప్పచెప్పాలి, నువ్వే వ్యాపారం ఇలా చేస్తుంటే ఆ పిల్లలకి ఏం వ్యాపారం నేర్పిస్తావని ఆమె ఏదో ఆమె ఆత్మఘోష ఆమె చెప్పేసింది. యథా రాజా తదా ప్రజ. కొడుకులు ఊరుకుంటారా? తల్లికి సపోర్ట్, ఇది సహజమే కుటుంబాల్లో. కొడుకులు కూడా అనేటప్పటికి ఇతనికి చాలా బాధేసింది. ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నాకు ఈ ఇత్తడి కాసు ఇచ్చిన వాడు ఎవరు, తన విషయం మర్చిపోయాడు. ఈ ఇత్తడి కాసు ఇచ్చిన వాడు ఎవరో తెలుసుకోవాలని అదే ఊళ్ళో ఉన్న ఒక బేతాళ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ ఇత్తడి కాసు ఇచ్చేసి, ఈ ఇత్తడి కాసు ఇచ్చిన పర్సన్ ఎవరో నాకు నువ్వు మంత్రం వేసి చెప్పమని. వెంటనే బేతాళ మాంత్రికుడు అన్నాడు, నువ్వే జబ్బు మనిషివి, నువ్వు ఇంకొకటి గురించి ఎందుకు అని. నాకేం జబ్బు ఉంది, నేను 3 పూట్లా తింటున్నాను, ఆరోగ్యంగా హాయిగా ఉన్నాను, వయసులో ఉన్నాను. నీ దగ్గర జాలి అనే ఒక జబ్బు ఉంది, నీ దగ్గర ఇంత పెద్ద జబ్బు పెట్టుకున్నావు నువ్వు అంటే, మరి ఏం చెయ్యాలి అంటే, నీ అంతరాత్మ నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని. వెంటనే మన హిరణ్యగుప్తుడు తన అంతరాత్మని, నేను ఎట్లా ఇస్తాను, అంతరాత్మ అంటే అది ఎక్కడో లోపల ఉంటుందని చెప్తారు, నేను ఎప్పుడు చూడలేదు, ఎట్లాగు అంటే, నువ్వు ఉండని చెప్పి ఈయన బూమ్ 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 బుష్ అని వేసేసి ఇలా తీసేసుకున్నాడు. తీసేసుకోగానే దాని అంతరాత్మ నేను తీసేసుకున్నాను, నువ్వు వెళ్ళన్నాడు బేతాళ మనిషికి. ఇంటికి వచ్చేసాడు. ఈయన వ్యాపారంలో ఈయన మళ్ళీ పడిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత ఈ బేతాళ మాంత్రికుడు మళ్ళీ వచ్చి నీ అంతరాత్మ నీకు ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. అదేంటయ్యా, అంతరాత్మ తీసుకున్నానన్నావు, మళ్ళీ తిరిగి ఇస్తానంటున్నావు, ఎట్లా ఉంటుందంటే, నీకు అదంతా అనవసరం, ఇస్తా తీసుకుంటావా అంటే తీసుకుంటుంది. మళ్ళీ ఓం భూమ్ భూష్ అన్నాడు. ఆయన నుంచి తీసేసి, ఎక్కువ నీ అంతరాత్మ నా చేతిలో ఉంది, నీ గల్లా పెట్టి తెరువు, నీ గల్లా పెట్టిలో వేసేస్తానండి. సరే, ఆయన గల్లా పెట్టిలో వదిలేసేసాడు, మూతేసేసాడు. బేతాళ మాంత్రికుడు వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇతని వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది. అప్పటిదాకా జాలి మనిషి అని పేరు సంపాదించుకున్న ఇతను కటిక పీనాసి వాడు. రూపాయి దగ్గర కూడా పట్టుకుంటాడు. 10 రూపాయలు సరుకు కొనుక్కొని 9 రూపాయలు ఇచ్చి రూపాయి రేపు ఇస్తానన్నా సరే ఇవ్వాల్సిందే, లేక సరుకు అక్కడ పెట్టెళ్ళిపో అనే అలా స్థాయికి వచ్చేసాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈయనకు అనిపించింది, అసలు నా అంతరాత్మ ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకొని గల్లా పెట్టి తలుపు తీశాడు. తీసి చూస్తే లోపల అంతరాత్మ అంగుష్టమానం ఇంత వెడల్పుగా బంగారు రంగుతో గల్లా పెట్టి అంతా తిరుగుతోందండి. భలే ఉందే, ఎంత అందంగా ఉందో అని మురిసిపోయి మళ్ళీ మూత పెట్టేసి వ్యాపారంలో పడ్డాడు. ఈయన వ్యాపారము పెరుగుతోంది, ఇక్కడ అంతరాత్మ పెరుగుతోంది. గల్లా పెట్టి చాలటల్లా దానికి. వెంటనే ఈయన ఏం చేశాడంటే ఆ అంతరాత్మని తీసి పక్కన ఉన్న గోడౌన్ అంటారు కదా, ఆ గోడౌన్ లో పెట్టేసి మర్చిపోయాడు ఆయన సంగతి. వ్యాపారంలో పడ్డాడు. ఇది దినదిన ప్రవర్ధమానంగా 3 పువ్వులు 30 కాయల్లాగా పెరిగి పెద్దయి, బళ్ళు కోటలు తోటలు అన్ని కొనేసి కొనాలి. యాజ్ ఈజ్ గా మనం మంచిగా సంపాదిస్తుంది, ఇంట్లో పెళ్ళాం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన కూడా భార్య పిల్లలు బాగా గౌరవిస్తూ ఉన్నారు. బయట ఊరి జనం అంతా చీచి అంటున్నారు, ఏంటి ఇంత పిసినారుగా తయ్యాడు, పట్టించుకోవట్లేదు. ఇంక 80 ఏళ్ళు వచ్చేసి
వచ్చిన తర్వాత ఒక రోజు ఆ గల్లా పెట్టి పిలిచారు. సారీ, వీళ్ళకి డౌట్ వచ్చింది. సారీ అండి, వీళ్ళకి డౌట్ వచ్చింది. అసలు నా అంతరాత్మ ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ గోడౌన్ తలుపు తీసి చూస్తే విస్తృతంగా ఉన్న తన అంతరాత్మ కనిపించింది. వెంటనే ఇతని హేట్ చేశాడు. నేను అంత అందమైన అంతరాత్మ ఇలా అయిపోయింది నాది, నేను ఇక బతకను, నేను చచ్చిపోతున్నాను, ఇదంతా ఆ బేతాళ మాంత్రికుడే చేశాడు, నాది తీసుకున్నాడు, నన్ను ఇట్లా చేసి నాకు నా మంచి అంతరాత్మను తీసుకొని నాకు ఇలాంటిది ఇచ్చాడు, అంతా బేతాళ మాంత్రికుడే చేశాడు, నేను ఇన్నాళ్ళ నుంచి స్వర్గానికి వెళ్తానన్నాను, కాదు కాదు నేను నరకానికి వెళ్తున్నాను, అది గదుగదుగదుగా యమభట్లు వచ్చారు అని తీసుకెళ్ళిపోతున్నాడని చచ్చిపోయాడు. ఇది చెప్పిన మన బేతాళుడు విక్రమార్క ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనండి. వెంటనే విక్రమాదిత్య మహారాజు హిరణ్యగుప్తుడివే తప్పు అని, ఎలా చెప్పగలవు నువ్వు అని, నీ అంతరాత్మ నీ దగ్గరే ఉండాలి, నీకు లోపాలు ఉంటే నువ్వే బాగు చేసుకోవాలి, జాలి అనేది నీ బలహీనత, అది బలం కాదు, అయితే అది మంచి గుణము కాదు, చెడ్డ గుణము కాదు, నీకు అపకారం చేస్తున్నది మాత్రమే. నువ్వు ఎక్కడ జాలి పడాలి, ఎవరి దగ్గర జాలి పడకూడదని తెలుసుకున్నట్లయితే ఆ హిరణ్యగుప్తుడు తన అంతరాత్మ తన దగ్గరే తెచ్చుకున్నాడు. అది అతనికి చేత కాక ఇంకొక వ్యక్తి చేతిలో తన అంతరాత్మను పెడితే అతనికి అనుగుణంగా దాన్ని మార్చేస్తాడు. ఆ వ్యక్తి స్వభావరీత్యా అది మారిపోతుంది. దీనికి మొత్తానికి హిరణ్యగుప్తుడిదే తప్పు, బేతాళ మంత్రికుడిది ఏం లేదు, అంతరాత్మ ఇచ్చాడు, మార్చి ఇచ్చేశాడు అని చెప్పేసి యాజ్ ఈజ్ గా మన రాజుగారికి మౌనభంగం జరిగిందని వేటాడు మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి చెట్టుకి కూర్చుంటాడు, మళ్ళీ అడవిలోకి వెళ్తాడు. మీ అందరికీ తెలుసా వేటాడు విక్రమాదిత్యుడు కదా, వేటాళుడు కథలు కొంతమేర ఎవరో ఒకరికి తెలిసే ఉంటాయి. సో నేను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అంతా అయిపోతుంది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటి అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన తప్పులేంటో మనమే తెలుసుకోవాలి. దీనికోసం పక్క వాళ్ళ మీద ఆధారపడితే చివరికి మన గతి అధోగతి అవుతుంది. ఇలాంటి స్టోరీస్ మీరు తీసుకోవచ్చు, చెప్పచ్చు. ఇంకా ఇంత ల్యాంగా కూడా మీరు చెప్పక్కర్లేదు, కొంచెం తగ్గించి కూడా చెప్పచ్చు, నేను కూడా తగ్గించి చెప్తాను. ఇది ఏంటంటే కొంచెం ఒక్క స్టోరీని చెప్తున్నాను కదా అని కొంచెం దీన్ని పెద్ద చేసి చెప్పాను. మీరు దీన్ని ఇంకా కొంచెం కుదించి చెప్పచ్చు, దీని ఒక ½ కూడా చెప్పచ్చు. పిల్లలకు చెప్తున్నారు అనుకోండి, ఇంకొక 10 నిమిషాలు పెంచొచ్చు. ఆ హిరణ్యగుప్తుడు ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు, ఆ భేతాళుడు ఇట్లా ఉన్నాడు, ఆ భేతాళుడు ఇల్లు ఇట్లా ఉంది, భేతాళుడు మెళ్ళో పుర్రెలు దండ వేసుకున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇమాజినేషన్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు మనం స్టోరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మళ్ళీ బ్యాక్ వద్దాం. స్వ అనుభవాలు. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్లో నుంచి బయటపడే ఉంటారు, అదే ఒక అనుభవం. నాకు ఏ సమస్యలు లేదనే వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో. గుండె మీద చేసుకొని ఒకవేళ అతను నోరు అబద్ధం చెప్తున్నా కళ్ళు నిజం చెప్తాయి. ఆ కళ్ళల్లో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటకు వచ్చాడో తెలుస్తుంది. ఇట్లాంటి స్వ అనుభవ కథలు ఉంటాయి, వాటిని మీరు అవసరమైన చోట పెట్టుకోవచ్చు. మీకు జెన్యున్ గా చెప్పే క్యాపబిలిటీ ఉందనుకోండి, నాదే ఈ స్టోరీ అని మీరు చెప్పుకోవచ్చు. లేదండి నేను నా గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, 1 పర్సన్ ఇందాక నేను చెప్పినట్లుగానే ఒక హీరో హీరోయిన్ పెట్టేసేయండి, ఒక విలన్ పెట్టేయండి, ఒక స్టోరీ వెళ్ళేసేయండి, మీ కథనే స్టోరీ రూపంలో చెప్పేసేయండి. లేదండి నాకు అసలు ఇట్లాంటి విషయాలు ఇష్టం లేదు, నేను నా స్వానుభవాలు ఎవరికి చెప్పనండి, నాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, మీ చుట్టుపక్కల చూడండి, మనిషి మనిషికి కథ ఉంటుంది. ఒక సినిమా పాట ఉందండి, అడుగడుగున గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, గుడిలోన దైవం ఉంది అని పాట ఉంది, సినిమా పాట, నాకు ఫోన్ బాగా రాలేదు. దాని అర్థం ఏంటంటే అడుగడుగున ఒక గుడి ఉంది అంటే ఒక అడుగడుగున ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిలో కూడా ఒక దైవం ఉంది, అంటే ఆ మనిషిలో మంచితనం ఉంది, మనం చూసే దృష్టిలో లోపం ఉంటుంది కానీ ఆ మనిషిని కలిగిస్తే ఆ మనిషి కూడా బోల్డ్ కథలు చెప్తాడు. ఆ పక్క వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలండి, మా ఇంట్లో వాళ్ళందరూ జెన్యున్ పర్సన్స్ అండి, ఎందుకంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మీ డ్రైవర్, కారు డ్రైవర్, మీ ఇంట్లో పనిచేసే కదిలించండి, ఆమె ఒక కథ చెప్తుంది, ఆ కథను తీసుకోండి మార్చుకోండి. లేదండి నాకు అసలు ఇట్లా అడగడం ఎవ్వరు చదువుతా ఇష్టం లేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చుకో, నాకు ఇంకొక మార్గం చెప్పండి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన విక్రమాదిత్యుడు, వేదరాశి పెట్టమ్మ, చందమామ, బాలమిత్ర, చాలా ఉన్నాయి పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు ఈటీవీలో వస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా కూర్చొని చూసిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ ఎక్స్పీరియన్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీ. ఎస్, మీకు ఇంకొక విషయం తెలుసా, లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన ఫేస్
దానిలో లీనమైపోతుంది. ఆ మన లీనమైపోతున్నప్పుడు మన ముఖంలో హావభావాలు మారిపోతాయి. మన హావభావాలు ఎప్పుడైతే మారుతాయో కూర్చున్న వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. మీరు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్పీచెస్ ఎప్పుడన్నా వింటే ఆయన చాలా వరకు తన స్వానుభవాలే చెప్తూ ఉంటారు. కొంచెము ఆయన బుక్స్ చదివే అలవాటు ఉన్నా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే నేను ఫ్యాన్ కాబట్టి నేను చెప్పాను. మేబీ ఇంకొకళ్ళ గురించి అయితే ఆ స్వానుభవాలు చాలా చోట్ల కనిపిస్తాయి మీకు. నా జీవితంలో జరిగిందని చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు వారు ఆకళ్ళ రాఘవేంద్ర గారు. ఆయన కూడా చెప్తూ ఉంటారు, నేను ఇలా ఫెయిల్ అయ్యాను అలా ఫెయిల్ అయ్యాను అని. ఈ ఈ ఫెయిల్యూర్స్ ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ ఫేస్ లో చెప్పాను కదా ఒక రకమైన జెన్యూన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ జెన్యూన్ మొహంలో కళ్ళల్లో కనిపిస్తుందో ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆకట్టుకుంటుంది. లేదండి నేను ఇలాంటి పంచతంత్రాలు ఉంటాయి, పంచతంత్రం ఉంటుంది, పేదరాశి పెద్దమ్మ, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. వాటిల్లో నుంచి ఒక స్టోరీని తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ గా కాకుండా ఇందాక చెప్పిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ, అది ఒకవేళ మహారాజు కథ అనుకోండి, దాన్ని నీటికి మార్చండి. మనకున్నట్లుగా ఒక హీరో హీరోయిన్ లాగా మార్చారనుకోండి, చెప్తున్న మీరు వెళ్ళిన పిల్లల ఆడియన్స్ పిల్లలు అనుకోండి, దాన్ని ఇప్పుడు నేచర్ కి తగ్గట్టుగా మార్చేశారనుకో వాళ్ళు మీతో కనెక్ట్ అయిపోతారు. దాన్ని మార్పు క్రియేటివిటీ పెరుగుతుంది. స్టోరీని స్టోరీ లాగా చెప్తే ఎప్పుడు క్రియేటివిటీ రాదు. దానికి మన సొంత అనుభవాలు మన మాటలు కలిపి చెప్పటం నేర్చుకోండి, ఖచ్చితంగా వస్తుంది. లేదండి నేను ఇలాంటివి కూడా చూడనంటే ప్రకృతి. మనకి ప్రకృతిని మించిన గురువే లేడు ప్రపంచంలో. మనిషి ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. చెట్టు పుట్ట జంతువుతో పాటు మనిషి కూడా పుట్టాడు. అయితే మనిషి ముందు ఆకలి తీరితే చాలరా బాబు అనుకున్నాడు. ఆ ఆకలి నుంచి కూడు కావాలి, గూడు కావాలి, నేను వానలో తడిసిపోతున్నాను అనుకుని గూడు ఏర్పాటు చేసుకోవడం గూడు కట్టుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత ఒంటి మీద బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత సమాజాన్ని ఏర్పరచుకున్నాడు. స్వార్థం పెరిగింది, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, నాకే కావాలనే స్వార్థానికి వచ్చేసేది. కానీ ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? జంతువు నుంచి విడిపోయిన మనిషి జ్ఞానంతో నేర్చుకున్నాడు, జ్ఞానంతో ముందుకొచ్చాడు. ముందుకొచ్చి నేటి సమాజంలో జ్ఞానమే మర్చిపోయి జంతువులాగానే బతికేస్తున్నాం. ఇలాంటి ప్రకృతిని చూడండి, ప్రకృతిలో చెట్టు పుట్ట చిన్న చీమ దగ్గర నుంచి వినీలాకాశంలో ఎదిగే గద్ద దాకా కూడా మీకు జీవిత సత్యాలు నేర్పిస్తూనే ఉంటాయి. నేర్చుకోవడానికి చూసే దృష్టికోణమే మనకు లేదనుకోవచ్చు. మీకు చకోర పక్షి ఎవరికన్నా ఐడియా ఉందా? కావలసిన దానికోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూడటం చకోర పక్షి లక్షణం. అది డైరెక్ట్ గా వాన నీటిని తాగుతుంది. కాలువలో కింద నేల మీద పడ్డ నీటిని తాగదు. ఆహారం కోసం అయితే నేల మీదకి దిగుతుంది కానీ నీళ్లు తాగదు. అంటే మనము ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఎంత జీవితంలో ఎంత ఎదుర్కోవాలి, దానికి దప్పికేయదా? వేస్తుంది. దప్పికేసి దాని గుండె ఎండిపోతుందంట, అతుక్కుపోతుందంట గుండె. అంత దప్పికేసినా సరే అది వాన నీటి కోసం ఎదురు చూస్తుంది. ఆ వాన నీటిని నోరు తెరిచి తాగుతుంది. ఇలాంటి చికోర పక్షులు ఏంటండి, ఒక గ్రద్ద ఏంటండి, ఒక చిన్న చీమ, మన ఇంట్లో పాకే ఒక చీమ మనకి ఎన్ని నేర్పిస్తుంది, సాలెపురుగు ఎన్ని నేర్పిస్తుంది. ఇలా కొంత ఈ సాలెపురుగుని మీరు ఒక కథ తీసుకోండి, దాన్ని మీరు చిన్న పిల్లలకు చెప్తున్నప్పుడు చెప్పండి. ఆ, లేకపోతే సాలెపురుగు గురించి చిన్న పిల్లలకి చెప్పక్కర్లేదండి, ఆడియన్స్ ఎవరున్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందని తెలుసుకొని మీరు దాన్ని డెలివరీ చేయొచ్చు. ఇవ్వలేదండి నాకు ప్రకృతిని చూసేంత టైం లేదండి, నాకు ఆ అంత క్రియేటివిటీ కూడా లేదు, నాకు నేను చాలా బిజీ పర్సన్ అండి, నాకు స్టోరీ కావాలి అని అంటే మన పురాణాలు ఉన్నాయి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా రామాయణ మహాభారతాలు, వాటి మహాభారతం అనేది దానిలో ఉన్న క్యారెక్టర్స్ ప్రపంచంలో అన్ని క్యారెక్టర్స్ సమానం. అన్ని రకాల క్యారెక్టర్స్ మనకి మహాభారతంలో దొరుకుతాయి. నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీకి మోరల్ వాల్యూ ఉంటుంది. మనిషి ఎలా బతకచ్చు ఎలా బతకకూడదని చెప్పేదే మహాభారతంలో ఉన్న ప్రతి కథ కూడా. దాన్ని తీసుకోండి, దాన్ని దాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకోండి, చెప్పండి. అయితే మీరు ఒక పటిమలు చేయండి. మీరు మహాభారతంలో నుంచి కథ మీరు మార్చుకుంటే అది మీ క్రియేటివిటీ అవుతుంది. మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కానీ ఏదైనా ఒక బుక్ లో నుంచి కానీ ఎవరైనా ఒక సాహిత్యము ఒక పుస్తకంలో నుంచి ఒక చిన్న కథను తీసుకొని మీరు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాసిన రచయిత పేరు చెప్పండి.
ఎందుకంటే కూర్చున్న ఆడియన్స్ మనకన్నా తెలియగల వాళ్ళు. మనం చెప్తున్న విషయం మీద వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చేమో, కానీ వాళ్ళకి చాలా నాలెడ్జి ఉంటుంది. మనం వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అలాగని చెప్పి మనకన్నా గొప్ప అని మనం ఫీల్ అవ్వకూడదు. మనం చెప్పడానికి వెళ్తున్నాం అంతే. మీరు ఎప్పుడైతే ఆ స్టోరీని ఆ పేరు మెన్షన్ చేశారో వాళ్ళకి మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది. పర్వాలేదు, ఇతను నాకు తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు, కానీ ఇతను తీసుకున్న రచయిత పేరు చెప్పారు కాబట్టి ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఇతను చెప్పే మాటల్ని నేను ట్రస్ట్ చేయొచ్చు, నమ్మకం కలిగిస్తుంది. మీరు చెప్పే మాటలు నమ్ముతారు వాళ్ళు. ఇలాంటి రామాయణ మహాభారతాల నుంచి తీసుకోవచ్చు. ఎక్కడ నుంచైనా ఒక స్టోరీని తీసుకొని స్టోరీని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తేనే, ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న మన శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చున్న ఆడియన్స్ చప్పట్లు కొట్టేది. ఆ కథ లేదు కాబట్టే వారు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఏమనుకోవద్దు శ్రీనివాస్ రెడ్డి గారు, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నానంటే. ఇలా మీరు ఒక స్టోరీస్ అనేవి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. స్టోరీస్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీరందరూ కూడా కాబోయే ట్రైనర్స్ ఒక్క మాట చెప్తున్నాను. సమాజాన్ని మార్చేస్తాను, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు నేర్చుకున్నది మీరు వాడుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యులు మీకు కమ్యూనికేట్, మీరు ఫస్ట్ బాగా నేర్చుకున్నది కమ్యూనికేట్ చేయటమే. వన్ పర్సన్ ఇంకో పర్సన్ కమ్యూనికేట్ అవ్వలేకనే కదా నేటి సమాజంలో మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ లేదు. ఈ కమ్యూనికేట్ చేయటం ఎలాగో అనేది మీరు ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అది నేర్చుకుంటున్నారు. కమ్యూనికేట్ అవ్వండి, మీ ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి. తరువాత సమాజంలో చైతన్యపరచడానికి ముందడుగు వేయండి. సమాజాన్ని చైతన్యపరచగలం కానీ సమాజాన్ని మార్చలేము. అది మీరు కాదు, నేను కాదు. ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి నిన్న మొన్నటి వివేకానందుల వారి దగ్గర ఎవ్వరు కూడా సమాజాన్ని మార్చలేదు. సమాజంలో చైతన్యపరిచి, ఇది మానవ జీవితం అంటే మనం ఇలా బతకాలి, ఇలా కమ్యూనికేట్ చేయాలని ఒక వ్యక్తిత్వ నిర్మాణాన్ని నేర్పించారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన ఇంపాక్ట్ సంస్థకి, ఇంపాక్ట్ అధినేత గంపా నాగేశ్వరరావు గారికి, ఈ బంధం టీమ్ కి, బంధం సోదర సమానులైన మా సుధీర్ బంధం రావురి గారికి, ఈ ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ గారికి, నా తోటి మెంటర్స్ అండ్ కోమెంటర్స్, కోఆర్డినేట్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం వింటున్న ఆడియన్స్ కూడా సుమారు ఒక 45 minutes నుంచి నేను చెప్తున్న మాటల్ని వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. ఓవర్ టు శ్రీనాథ్ సార్.